సంగమ యుగం ఎప్పటి వరకు? 2036 లేక 2076? 2036 के बाद विनाश होगा कि नहीं होगा? 2036 తరువాత వినాశనం అవుతుందా లేక అవ్వదా? हैं? సంగం యుగంలోనైతే 16,000 ఉంటారు కదా అని స్టూడెంట్ అన్నారు. संगम में रहेंगे, సంగమంలో ఉంటారు, लेकिन अंत में जो दूसरे धर्म के बीज होंगे కానీ అంతలో వేరే ధర్మాల యొక్క బీజాలు ఎవరైతే ఉంటారో उनको वापस जाना पड़े। వారికి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. कृष्ण तो 2036 के बाद ही पैदा हुआ ना। బాబా కృష్ణుడైతే 2036 తరువాతే జన్మని తీసుకుంటారు కదా అని స్టూడెంట్ అడిగారు. साकार शरीर సాకార శరీరం और साकार सृष्टि మరియు సాకార సృష్టి और साकार पांच तत्व మరియు సాకార పంచతత్వాలు सतो प्रधान होंगे या नहीं होंगे? సతో ప్రధానంగా తయారవుతాయా లేక తయారవ్వవా? సతో ప్రధానంగా అవుతాయి అని స్టూడెంట్ అన్నారు. सत्य से पहले पांच तत्व सतो प्रधान बन जाएंगे। 36కి మొదటే పంచతత్వాలు సతో ప్రధానంగా తయారైపోతాయా? 500 करोड़ की दुनिया जो गंदे गंदे संकल्प संसार में फैलाने वाली है, 500 కోట్ల ప్రపంచం ఎవరైతే మురికి మురికి సంకల్పాలని ప్రపంచంలో వ్యాపించేటటువంటి వారు ఉన్నారో वो वाइब्रेशन गंदे बनेंगे दुनिया के, అవి వైబ్రేషన్లు ప్రపంచంలోని మురికిగా తయారవుతాయా ये अच्छे बनेंगे। లేక మంచిగా తయారవుతాయా? 2036 से पहले 2036కి మొదట 500 करोड़ की दुनिया तो मौजूद रहेगी ना, 500 కోట్ల ప్రపంచం అయితే హాజరై ఉంటుంది కదా. तो गंदे वाइब्रेशन फैलाने वाली होगी, అప్పుడు మురికి వైబ్రేషన్ని వ్యాపించేటటువంటివి ఉంటాయా ये अच्छे वाइब्रेशन फैलाने वाली होगी। లేక మంచి వైబ్రేషన్ని వ్యాపించేటటువంటివి ఉంటాయా? गंदे से गंदे वाइब्रेशन फैलाने वाले మురికి మురికి వైబ్రేషన్ని వ్యాపించేటటువంటి नई नई కొత్త కొత్త गलीज आत्माएं ऊपर से उतर रही है, मक्खी मच्छरों जैसी। గలీజ్ ఆత్మలు పైనుండి దిగుతున్నారు ఈగలు దోమలు వలె. जिनका गंध करने के सिवाय कोई दूसरा धंधा ही नहीं सर। వారికి ఈ సృష్టి పైన మురికి చేయటం తప్ప వేరే పనే లేదు. तो ऐसे गंदे वातावरण में कृष्ण कैसे जन्म लेगा? మరి అప్పుడు అటువంటి మురికి వాతావరణంలో కృష్ణుడు ఎలా జన్మని తీసుకుంటారు? मनुष्यों के द्वारा ही तो वातावरण शुद्ध होगा। మనుష్యుల ద్వారానే వాతావరణం శుద్ధంగా అవుతుంది కదా. तो जो मनुष्य निराकारी स्टेज में टिकने के आदी होंगे, అయితే ఏ మనుష్యులైతే నిరాకారి స్టేజ్లోని స్థిరమయ్యేటటువంటి అలవాటు పడిన వారు ఉంటారో वो वातावरण को शुद्ध बनाएंगे, వారు వాతావరణాన్ని శుద్ధంగా తయారు చేస్తారు. 5 तत्वों को शुद्ध बनाएंगे। పంచతత్వాలని శుద్ధంగా తయారు చేస్తారు. 36 में जब कृष्ण पैदा होगा बाबा तब బాబా 2036లోని కృష్ణుడు ఎప్పుడైతే జన్మని తీసుకుంటారో इसके बाद 36 తరువాత तब उसको राजा कोई देगा कि ऐसे बैठेगा राजा बन के? तो फिर तो पहले అయితే వారి యొక్క రాజు మొదటి నుండే తయారై కూర్చుంటారా అని స్టూడెంట్ అన్నారు. से ही मौजूद है। వారైతే మొదటి నుండే హాజరై ఉంటారు. अरे सृष्टि के बीज पहले से चैतन्य में मौजूद होंगे कि नहीं होंगे? అదే సృష్టి యొక్క బీజాలు మొదటి నుండే హాజరై ఉంటారా లేక ఉండరా? शरीर तो सारा ही छूटकर शरीर छूट जाएगा तो क्या ऊपर चला जाएगा शरीर? శరీరం విడిచిపెట్టబడుతుంది కదా అని స్టూడెంట్ అన్నారు. బాబా శరీరం విడిచిపెట్టినట్లయితే పైకి వెళ్ళిపోతారా ఏంటి? किसी सृष्टि శరీరం పైకి వెళ్ళిపోతుందా ఏంటి? में रहेगा, ఈ సృష్టి పైనే ఉంటుందా? बर्फ में रहेगा या नहीं रहेगा? మంచులో ఉంటుందా లేక ఉండదా? फिर क्या बात है? మరి ఇంకేం విషయం? क्यों नहीं आएगी? ఆత్మ వెంటనే వచ్చేస్తుందా అని స్టూడెంట్ అన్నారు. బాబా ఎందుకని రాదు? अपने ही शरीर में प्रवेश करेगी। తమ శరీరంలోనే ప్రవేశిస్తుంది. पहले तो आत्मा के अपने जो शरीर के 5 तत्व हैं वो सतो प्रधान बनेंगे।
మొదటైతే ఆత్మ యొక్క పంచతత్వాలు ఏవైతే శరీరంవి ఉంటాయో అవి మొదట సతో ప్రధానంగా తయారవుతాయా, या बाहर के इस 5 तत्व सतो प्रधान बनेंगे? లేక బయట పంచతత్వాలు ఏవైతే ఉంటాయో అవి సతో ప్రధానంగా తయారైపోతాయా? दुनिया की जो भी नंबरवार योगी आत्माएं हैं, ప్రపంచంలో ఉండేటటువంటి నెంబర్ వారు యోగి ఆత్మలు ఎంతమంది అయితే ఉంటారో वो पहले अपने शरीर के 5 तत्वों को सतो प्रधान बनाएंगी, వారు మొదట తమ శరీరం యొక్క పంచతత్వాలని సతో ప్రధానంగా తయారు చేసుకుంటారా, या दुनिया को सतो प्रधान पहले बनाएंगी? లేక ప్రపంచాన్ని మొదట సతో ప్రధానంగా తయారు చేస్తారా? तो पहले తమ శరీరాన్ని అని స్టూడెంట్ అన్నారు. అయితే तो उनका अपना शरीर మొదట తమ శరీరం बर्फ में से सतो प्रधान बन के निकले। మంచులో నుండి సతో ప్రధానంగా అయి బయటకు వస్తుంది. बाबा तो विनाश शुरू होगा तो 2036 के बाद ही शुरू होगा। బాబా వినాశనం ప్రారంభమైనట్లయితే 2036 తర్వాత ప్రారంభమవుతుంది. होगा 2036 के बाद तक आराम करो। 2036 వరకు శాంతిగా సుఖంగా ఉండు, खूब खा पी लो। మంచిగా తిను త్రాగు. कहते ना जो सब बर्फ में दब जाएगी तो అంటారు కదా 2036లోని శరీరం మంచులో కప్పబడిపోతుంది అని. అయితే एक एक बाबा ने तो बोला था 76 से पहले ही బాబా అయితే అన్నారు 76కి ముందే कि 76 से विनाश हो जाएगा। 76 నుండి వినాశనం అయిపోతుంది అని. पुरानी दुनिया खलास हो जाएगी, नई दुनिया की स्थापना हो जाएगी। పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది, కొత్త ప్రపంచం స్థాపన అయిపోతుంది. और तुम 36 के बाद बोल रहे हो। మరియు నీవేమో 2036 తరువాత అని అంటున్నావు. है दुनिया के लिए बोले थे 10 साल पहले बेहद के बच्चे हो, స్టూడెంట్ ఏదో అన్నారు, हद के बच्चे हो। బేహద్దు పిల్లవాడివా లేక హద్దు యొక్క పిల్లవాడివా? बेहद के బేహద్దు వారివి. है जब बोला 4.5 लाख आत्मा बर्फ में दब जाएगा तो అయితే 4.5 లక్షల ఆత్మలు మంచులో కప్పబడిపోయినట్లయితే అప్పుడు किस टाइम दबेगा? ఏ సమయంలోని వారు కప్పబడతారు? क्या होगा? बर्फ में दब जाएगा ఏమవుతుంది? हाँ किस टाइम में होगा? మంచులో కప్పబడుతున్నట్టయితే ఏ టైంలోని కప్పబడతారు? बर्फ में सारे ही दब जाएंगे कि कोई बिना बर्फ के भी रहेंगे? మంచులో అందరూ కప్పబడిపోతారా? కొంతమంది మంచులో కప్పబడకుండా కూడా ఉంటారా? 8 अलग है 8 మంది వేరై ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. हाँ బాబా तो जो बिना बर्फ के भी रहेंगे, వారు మంచు లేకుండా కూడా ఉంటారు. जिनकी मन बुद्धि ఎవరి మనసు బుద్ధి అయితే बिंदु में जाम हो जाएगी, బిందువులోని జామ్ అయిపోతుందో, बिंदु रूपी स्टेज में బిందు రూపీ స్టేజ్లోని स्थिर हो जाएगी, స్థిరమైపోతుందో, उन्हें कोई बर्फ में दबने की दरकार नहीं है। వారికి మంచులో ఏమీ కప్పబడవలసిన అవసరం అనేది ఉండదు. वो दुनिया 8 से ही शुरू हो जाएगी। ఆ ప్రపంచం 8 మందితోనే ప్రారంభమైపోతుంది. जो 2036 के बाद कंटिन्यू का बनेगी ना, हाँ जी अब तक बनते रहेंगे। 2036 తర్వాత కంచనకాయ ఏదైతే తయారవుతుంది కదా, हाँ जी బాబా అవును. अब तक बनते रहेंगे। స్టూడెంట్ అన్నారు ఎంతవరకు తయారవుతూ ఉంటుంది అని. नंबरवार बनती रहेगी నెంబర్ వారుగా తయారవుతూ ఉంటుంది. जब तक के 9 लाख की जनसंख्या पूरी न हो जाए। ఎంతవరకు అయితే 9 లక్షల యొక్క జనసంఖ్య అనేది పూర్తిగా అయిపోదో, 9 लाख की जनसंख्या कब पूरी होगी? 9 లక్షల యొక్క జనసంఖ్య ఎప్పుడు పూర్తిగా అవుతుంది?
है 2036 में होना चाहिए। अच्छा 2036లో అవుతుంది అని స్టూడెంట్ అన్నారు బాబా. అలాగా 2036 में एक साथ सब आत्माएं इकट्ठी नीचे उतर पड़ेंगी। 2036 తరువాత ఆత్మలన్నీ అందరూ ఒక్కసారి కిందకి దిగిపోతారా? 9 लाख ఏకత్రితం అయిపోతారా 9 లక్షలు? सत्युग स्टार्ट होते ही 9 लाख होना चाहिए। हैं? सत्युग स्टार्ट होते ही సత్యుగం స్టార్ట్ అవుతూనే 9 లక్షలు ఉంటారు కదా. सत्युग आदि से जब शुरू करेंगी उतरना సత్యుగం ఆది నుండే దిగటం అనేది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో तो एक साथ उतर पड़ेंगी అప్పుడు ఒక్కసారిగానే దిగటం మొదలు పెట్టేస్తారా? या धीरे धीरे उतरती रहेंगी? లేక నెమ్మది నెమ్మదిగా దిగుతూ ఉంటారా? राधा कृष्ण जैसे बच्चे एक साथ जन्म ले लेंगे 4.5 लाख। రాధాకృష్ణన్ లాంటి పిల్లలు 4.5 లక్షలు ఒక్కసారి ఒక్క తోడులోనే జన్మని తీసేసుకుంటారా? या धीरे धीरे जन्म लेंगे? లేక నెమ్మది నెమ్మదిగా జన్మని తీసుకుంటూ ఉంటారా? हैं? धीरे 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 जन्म लेंगे। నెమ్మది నెమ్మదిగా అని స్టూడెంట్ అన్నారు. నెమ్మది నెమ్మదిగా జన్మని తీసుకుంటూ ఉంటారు. 150 साल लग जाएंगे। 150 సంవత్సరాలు పట్టేస్తాయి. 150 साल में दुनिया की आबादी 9 लाख हो पाएगी। 150 సంవత్సరాల్లో ప్రపంచం యొక్క జనసంఖ్య 9 లక్షలు అవ్వగలుగుతుంది. एक्यूरेट सत्युग तब कहेंगे जब 9 लाख आबादी हो। అక్యురేట్ సత్యయుగం అని ఎప్పుడు అంటారు అంటే ఎప్పుడైతే 9 లక్షల జనసంఖ్య అనేది పూర్తిగా అయిపోతుందో. और 5 वर्ष का खत्म 31/12/2025 में होगा। బాబా 5000 సంవత్సరాల డ్రామా ఏదైతే పూర్తిగా అయిపోతుందో అది 2035లోని అవుతుందా బాబా? नहीं समाप्त 5000 वर्ष का और 76 में 5000 సంవత్సరాలది 36లోనా? एक्यूरेट नहीं बताया जा सकता అక్యురేట్ గా చెప్పలేము. कि वास्तव में ఏమనంటే వాస్తవంలోని सुप्रीम सोल ने సుప్రీం సోల్ त्रिमूर्ति के साथ आकर के త్రిమూర్తులతో పాటు వచ్చి कब फाउंडेशन डाला? ఫౌండేషన్ ఎప్పుడు వేశారు? 36 के आज में डाला 1936లోని వేశారా? ఆదిలోని मध्य में डाला మధ్యలోని వేశారా? या अंत में डाला? లేక అంతంలో వేశారా? क्योंकि तिथि तारीख निश्चित ఎందుకంటే తిథి తారీఖు నిశ్చితం नहीं है। లేదు. ये प्रत्यक्षता रूपी जन्म जब से हुआ ఈ ప్రత్యక్షత రూపీ జన్మ ఎప్పటి నుండైతే అయ్యిందో तब से सच्चा सच्चा पुरुषों में అప్పటి నుంచి సత్యమైన పురుషుల్లో నుండి उत्तम ఉత్తమ్ पार्टधारी పార్ట్దారి पुरुषोत्तम युग शुरू। పురుషోత్తమ యుగం ప్రారంభమయ్యింది. उससे पहले किसी को पता ही नहीं था దానికంటే మొదట ఎవరికి తెలియనే తెలీదు पुरुषोत्तम कौन है। పురుషోత్తముడు ఎవరు అనేది. जब पता ही नहीं था ఎప్పుడైతే తెలియనే తెలీదో అప్పుడు तो पुरुषोत्तम युग को कहेंगे। పురుషోత్తమ యుగం అని అనబడుతుందా? सामान्य युग कहेंगे, संगम युग। సామాన్య యుగం సంగం యుగంగా అనబడుతుంది. लेकिन पुरुषोत्तम युग కానీ పురుషోత్తమ యుగం नहीं कहेंगे। అనబడదు. तो 76 से लेकर 100 साल और जोड़। అయితే 76 నుండి 100 సంవత్సరాలు ఇంకా జోడించేయండి. 2076 2076 कितना आया? ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 2076। अभी तक 2076. क्या समझते थे? ఇప్పటి వరకు ఏమనుకునేవారిమి? 1936 से लेकर के 1936 నుండి తీసుకొని 2036 समझते थे। 2036గా అనుకునేవారిమి. लेकिन 1936 में तो కానీ 1936లోనైతే पुरुषोत्तम प्रत्यक्ष ही नहीं हुआ। పురుషోత్తముడు ప్రత్యక్షమే అవ్వలేదు. हुआ था
అయ్యారా? हैं? हाँ, हाँ ब्रह्मा वाली आत्मा ने, कृष्ण वाली आत्मा ने బ్రహ్మవాలి ఆత్మ కృష్ణుడి వాలి ఆత్మ समझ लिया అనేసుకున్నారు. कि मैं 16 कला संपूर्ण नारायण बनूंगा। ఏమనంటే నేను 16 కళల సంపూర్ణ నారాయణుడుగా అవుతాను. मैं श्रेष्ठ से श्रेष्ठ पाठदारी हूँ, నేను శ్రేష్టాతి శ్రేష్టమైన పాటదారిని, हीरो पाठदारी। హీరో పాటదారి. मैं गीता ज्ञान का रचयिता हूँ। నేను గీత జ్ఞానం యొక్క రచయితను. क्या? ఏంటి? गीतापति भगवान हूँ, గీతాపతి భగవంతుణ్ణి. लेकिन झूठा समझा కానీ అసత్యంగా అనుకున్నారా या सच्चा समझा? లేక సత్యంగా అనుకున్నారా? झूठा समझ लिया। అసత్యంగా అనేసుకున్నారు. वास्तव में వాస్తవానికి 16 कला संपूर्ण कृष्ण को जन्म देने वाला रचयिता 16 కళల సంపూర్ణ కృష్ణుడికి జన్మనిచ్చేటటువంటి రచయిత वो है नई सृष्टि का रचयिता, है వారయ్యారు కొత్త సృష్టి యొక్క రచయిత, heavenly God का। హెవెన్లీ గాడ్ ఫాదర్. वो heavenly God Father వారయ్యారు హెవెన్లీ గాడ్ ఫాదర్. वहाँ से जब वो प्रत्यक्ष होता है 76 से, అప్పటి నుండి వారు ఎప్పటి నుంచి అయితే 1976 నుండి ప్రత్యక్షమవుతారో तब से पुरुषोत्तम संगम युग అప్పటి నుండి పురుషోత్తమ సంగమ యుగం 100 साल का गायन हुआ। 100 సంవత్సరాలది గాయనం చేయబడి ఉంది. संगम को कितना टाइम दिया? సంగమ యుగానికి ఎన్ని సంవత్సరాలు టైంనిచ్చారు? ब्रह्मा के मुख से బ్రహ్మ యొక్క ముఖం ద్వారా 100 वर्ष। 100 సంవత్సరాలు. पुरुषोत्तम युग, పురుషోత్తమ యుగం. ये युग को कम से कम 100 वर्ष। ఈ యుగానికి తక్కువలో తక్కువ 100 సంవత్సరాలు. 100 वर्ष तो देना चाहिए ना। 100 సంవత్సరాలైతే ఇవ్వాలి కదా. जो ये कचरपट्टी साफ साफ हो करके ఏదైతే ఈ మురికి అంతా చెత్తంతా శుభ్రమైపోయి कचरपट्टी सब साफ हो जाए, చెత్తంతా శుభ్రమైపోవాలి. वो जो रुद्रमाला के बच्चे बचते हैं, ఎవరైతే ఆ రుద్రమాల యొక్క పిల్లలు మిగులుతారో उनमें भी వారిలోని కూడా जो 2 बचते हैं, ఎవరైతే ఇద్దరు మిగులుతారో कौन ఎవరు? है? हाँ, ప్రజాపిత బ్రహ్మ అని స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. दोनों बचते हैं। ఇద్దరు మిగులుతారు. उनमें से भी, వారిలో నుండి కూడా, उन 2 में से भी ఆ ఇద్దరిలో నుండి కూడా जो वो है, ఎవరైతే వారున్నారో इशारा किया, సైగని చేశారు, సంకేతాన్ని ఇచ్చారు. 76 की तरफ, 76 వైపుకి. जो वो है వారెవరైతే ఉన్నారో वो వారు रहेगा। వారుంటారు. एक बीज ఒక్క బీజం. और बाकी सब, మరియు మిగతా వారందరూ మిగతా వారందరూ सब चले जाएं, అందరూ వెళ్ళిపోతారు. क्लियर हो जावे క్లియర్ అయిపోవాలి तभी అందరూ. फिर उनको कहेंगे नई दुनिया में అప్పుడు అంటారు వారిని కొత్త ప్రపంచంలో सब गए। అందరూ వెళ్ళారు అని. तो बोला कम से कम 100 वर्ष देना चाहिए। అయితే అన్నారు తక్కువలో తక్కువ 100 సంవత్సరాలు ఇవ్వాలని. दुनिया को खलास होने में ప్రపంచానికి సమాప్త అవ్వడంలోని. पहले बोलो वो बात रही, మొదట అనండి ఆ విషయం మిగిలి ఉంది. 40 वर्ष 50 वर्ष 100 वर्ष लगे,
40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పట్టాలి? हमारा तो उससे भी कोई कनेक्शन नहीं है, మనకైతే దానితో కూడా కనెక్షన్ అనేది లేదు. विनाश से. వినాశనంతోని. हमारा कनेक्शन काय से है? మన కనెక్షన్ దేనితోని? हमारी कनेक्शन है మన కనెక్షన్ అయ్యింది जीवन मुक्ति से. జీవన ముక్తితోని. हम क्या वर्षा चाहते हैं? మనం వారసత్వాన్ని ఏం కోరుకుంటున్నాం? है जीवन मुक्ति का. तो वो జీవన ముక్తిది. जीवन मुक्ति की दुनिया అయితే ఆ జీవన ముక్తి యొక్క ప్రపంచం जहाँ हमारा जीवन भी हो, ఎక్కడైతే మన జీవితం కూడా ఉంటుందో, 5 तत्वों का शरीर भी हो, పంచతత్వాల యొక్క శరీరం కూడా ఉంటుందో, और जीवन में हमें सुख मिले, మరియు జీవితంలో మనకి సుఖమే లభించాలి, दुख దుఃఖం नहीं मिले, లభించకూడదు. वो 100 वर्ष के बाद हो जाएगा. అది 100 సంవత్సరాల తర్వాత అయిపోతుందా? कि टाइम लगेगा? లేక టైం పడుతుందా? है वो టైం పడుతుంది అని స్టూడెంట్ అన్నారు. टाइम लगेगा. ఆ టైం పడుతుంది. तो అయితే ये कहें कि ఇలా అనాలి, संगम युग 100 वर्ष से भी ज्यादा है. సంగమ యుగం 100 సంవత్సరాలు కంటే కూడా ఎక్కువయ్యింది. तुम्हारे लिए 100 वर्ष. నీ కోసం 100 సంవత్సరాలు. तुम बच्चे कब से जन्म लिया? పిల్లలైన మీరు ఎప్పటి నుండి జన్మని తీసుకున్నారు? कब से समझा हम सूर्यवंशी हैं? ఎప్పటి నుంచి మనం అర్థం చేసుకున్నాం మనం సూర్యవంశీయులమి అని? 76 से. तो 76 నుండి. అయితే 76 నుండి 76 से 100 साल जोड़ो. పైనుండి 100 సంవత్సరాలని జోడించేయండి. है कब तक हुआ? ఎప్పటి వరకు అయ్యింది? 2000 2076. 2076. कम से कम. తక్కువలో తక్కువ. 36 से लेकर 46. 36 నుండి తీసుకొని 46, 56, 56, 66, 66, 76. कितने साल हुए? 76. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? है हाँ. 40 సంవత్సరాలు అని స్టూడెంట్ అన్నారు బాబా. హా, ये 40 साल और लगेंगे तुमको जीवन मुक्ति का वर्षा लेने के लिए. ఈ 40 సంవత్సరాలు ఇంకా పడతాయి మీకు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోవటం కోసం. महाविनाश में మహా వినాశనంలోని इस सृष्टि का जब महामृत्यु का टाइम होता है, ఈ సృష్టి యొక్క మహా మృత్యువు యొక్క టైం ఎప్పుడైతే అవుతుందో तो అప్పుడు वो जड़ तत्व है ఆ జడ తత్వాలు जो ज्ञान नहीं ले सकते, ఎవరైతే జ్ఞానం తీసుకోలేరో वो पहले सुधरेंगे వారు మొదట పరివర్తన అవుతారా? या चैतन्य आत्माएं पहले सुधरती है? లేక చైతన్య ఆత్మలు మొదట పరివర్తన అవుతారా? तो चैतन्य आत्माओं के सुधरने का टाइम निश्चित होना चाहिए. అయితే చైతన్యమైన ఆత్మలు పరివర్తన అయ్యేటటువంటి సమయం నిశ్చితంగా అవ్వాలి. फिर बाद में మళ్ళీ తరువాత जो जड़त्वमयी सृष्टि है 5 तत्वों की, పంచతత్వాల యొక్క జడత్వమై సృష్టి ఏదైతే ఉంటుందో उसका टाइम भी निश्चित होना चाहिए. దాని యొక్క టైం కూడా నిశ్చితంగా ఉండాలి. ఫిక్స్ అయి ఉండాలి. नहीं కాదా? है, इसलिए बताया అందువలనే చెప్పారు कि 100 वर्ष का संगम युग है. 100 సంవత్సరాల సంగమ యుగం అయ్యింది.
क्या? ఏంటి? 100 वर्ष के संगम युग को 100 సంవత్సరాల సంగం యుగానికి कहाँ तक समाप्त होना चाहिए? ఎంతవరకు సమాప్తి అవ్వాలి? ज्यादा से ज्यादा 100 वर्ष संगम युग को दो। ఎక్కువలో ఎక్కువ సంగం యుగానికి 100 సంవత్సరాలు ఇవ్వండి. तो सिर्फ आत्माओं के लिए बोला होगा, కేవలం అప్పుడు ఆత్మల కోసమే అన్నారా? आत्माओं से बात की होगी, ఆత్మలతో మాట్లాడి ఉంటారా? मनुष्य आत्माओं को समझाया होगा, మనుష్యాత్మలకి అర్థం చేయించి ఉంటారా? या जड़ तत्वों को समझाया होगा? లేక జడతత్వాలకు అర్థం చేయించి ఉంటారా? ये 100 साल ज्यादा में ज्यादा कब पूरे होंगे? ఈ 100 సంవత్సరాలు ఎక్కువలో ఎక్కువ పూర్తిగా ఎప్పుడవుతాయి? है 2036 2036 में पूरे होते हैं। 36లో పూర్తిగా అవుతాయి. कि जड़ तत्व भी संपन्न बन जाएंगे లేక జడతత్వాలు కూడా సంపన్నంగా తయారైపోతాయా? 36 में 36లోని है? ఆ? आत्माएं संपन्न बन जाएंगी, ఆత్మలు సంపన్నంగా అయిపోతారా? ये तो बुद्धि में आता है, ఇదైతే బుద్ధిలోకి వస్తుంది. क्योंकि आत्माएं चैतन्य होने के कारण ఎందుకంటే ఆత్మలు చైతన్యమైన వారైన కారణంగా आत्माएं ఆత్మలు जल्दी समझेंगी, త్వరగా అర్థం చేసుకుంటారు. मनुष्य आत्माएं खास, మనుష్యాత్మలు ముఖ్యంగా और सुधर जाएंगी नंबरवार। మరియు నెంబర్ వారుగా పరివర్తన అయిపోతారు, చక్కబడిపోతారు. बाकी 5 तत्व మిగతావి పంచతత్వాలు और 5 तत्वों का बना ये शरीर మరియు పంచతత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం वो भी सुधर जाएंगे क्या? అవి కూడా పరివర్తన అయిపోతాయా ఏంటి? है? అవ్వవు అని స్టూడెంట్ అన్నారు. है? ఆ? नहीं सुधरेंगे పరివర్తన అవ్వవు. तो उनकी कोई वैल्यू नहीं देंगे। అయితే వాటికి ఏమీ వాల్యూనివ్వరా? उनको सुधरने का टाइम नहीं देंगे। వాటికి పరివర్తన అయ్యేటటువంటి టైంనివ్వరా? है? 2036 के बाद का टाइम देंगे 2036 తరువాత టైంనిస్తారా? या 36 के अंदर ही टाइम देंगे? లేక 36 లోపలే టైంనిస్తారా? बाद का टाइम देना पड़े। తరువాత యొక్క టైంని ఇవ్వాల్సి ఉంటుంది. तो कहाँ तक देंगे? అయితే ఎంతవరకు ఇస్తారు? है? क्यों? 76 వరకు అని అన్నారు స్టూడెంట్ బాబా. ఎందుకు 76 तक क्यों? 76 వరకు ఎందుకని? 86 तक क्यों नहीं? 86 వరకు ఎందుకని కాదు? है? हाँ, ఎందుకంటే సంగం యుగం 100 సంవత్సరాలు అని అన్నారు స్టూడెంట్ బాబా.